హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. స్టూడెంట్స్, ఇవాల్టి వీడియోలో నేను ఒక యూస్ఫుల్ స్ట్రక్చర్తో మీ ముందటికి వచ్చాను. ఇప్పుడు మనము నేర్చుకుందాము. నీ టీషర్ట్ని తిరిగేసి ఆరేయి. నేను ఎప్పుడు నా క్రొత్త బట్టలు తిరిగేసి ఆరేస్తాను. స్టూడెంట్స్, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడాలంటే ఎలాంటి స్ట్రక్చర్ యూస్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫ్రేజ్ వచ్చేసి ఇన్సైడ్ అవుట్ అంటే తిరిగేసి అని అర్థం. Students, now let's go through some examples for better understanding. నీ టీ-షర్ట్ని తిరిగేసి ఆరేయి. Hang your t-shirt inside out. Hang your t-shirt inside out. నేను ఎప్పుడు నా క్రొత్త బట్టలు తిరిగేసి ఆరేస్తాను. I always hang my clothes inside out. I always hang my clothes inside out. నేను నిన్న నా షర్ట్ని ఉల్టా వేసుకున్నాను, తిరిగేసి వేసుకున్నాను. I wore my shirt inside out yesterday. I wore my shirt inside out yesterday. డార్క్ కలర్ బట్టలు ఫేడ్ అవ్వకుండా తిరిగేసి ఆరవేయండి. Hang the dark color clothes inside out to avoid fading. Hang the dark color clothes inside out to avoid fading. బట్టలు ఉతికే ముందు తిరిగేయండి. Before washing, turn the clothes inside out. Before washing, turn the clothes inside out. Students, ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి. మరి ఆ క్వశ్చన్ వచ్చేసి, ఆమె తన బట్టల్ని తిరిగేసి ప్యాక్ చేసింది. ఆమె తన బట్టల్ని తిరిగేసి ప్యాక్ చేసింది. స్టూడెంట్స్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంత ఎక్కువ వీలైతే అంత షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే యూ విల్ నాట్ మిస్ మై వీడియో నోటిఫికేషన్. థ్యాంక్ యూ.